భైరవం రిలీజ్ టైంలో ఆయన కొడుకొచ్చాడని చెప్పు అంటూ మంచు మనోజ్ సంచలన పోస్ట్. మంచు మనోజ్ని రెండు రకాలుగా వాడుకోవాలి. ఇప్పుడున్న జనరేషన్స్ మొత్తం చేస్తున్న తప్పదే. మరి మనోజ్ కంబ్యాక్ ఏంటి, ఆ పోస్ట్ ఏంటి తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు దిశ టీవీ. రీసెంట్గా మే 30న మంచు మనోజ్ గారు అండ్ అదేవిధంగా నారా రోహిత్ గారు అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు ముగ్గురు కలిసి నటించినటువంటి సినిమానే భైరవం. సో భైరవం సినిమా ఆల్మోస్ట్ అంటే ప్రీవియస్గా అసలు ఎప్పుడో షూట్ చేసుకుంది. బట్ దాని తర్వాత రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయదు. బట్ కొద్ది రోజులుగా ప్రమోషన్స్ తోటి చాలా హైప్ ఎక్కిచ్చారు ఈ సినిమాని. అయితే ఈ సినిమా తమిళ్ గరుడన్ సినిమాకి రీమేక్గా వచ్చింది. అయితే ఈ సినిమాకున్న స్పెషాలిటీ ఏంటంటే భైరవం అనే సినిమా కంప్లీట్గా ఈ ముగ్గురికి చాలా చాలా ఇంపార్టెంట్, చాలా కంబ్యాక్ అవసరమైనటువంటి సినిమా. అయితే దీంట్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు అండ్ నారా రోహిత్ గారు, మంచు మనోజ్ గారు ముగ్గురు కూడా చాలా గ్యాప్ తీసుకున్న చేసినటువంటి సినిమానే భైరవం. అండ్ ఈ సినిమా రీమేక్ సినిమా కాబట్టి అంచనాలు చాలా ఒక రేంజ్లో ఉన్నాయి. అండ్ విజయ్ కనకమెడల గారు ఈ సినిమాని చాలా ప్రాపర్గా ఉన్నది ఉన్నట్టే బట్ తెలుగు ఆడియన్స్కి ఎంత కరెక్ట్గా చెప్పాలో అదే విధంగా చెప్పాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఆ సినిమా సక్సెస్ కూడా అందుకుంది అండ్ మంచి టాక్ కూడా సొంతం చేసుకుంటుంది. కానీ ఈ సినిమాకు డెఫినెట్గా కలేజా సినిమా రీ రిలీజ్ దెబ్బ పడుతుందనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని స్క్రీన్లలో 6 స్క్రీన్లు ఉంటే ఆల్మోస్ట్ 5 స్క్రీన్లు కలేజాకి ఇచ్చి కేవలం ఒక్క స్క్రీన్ మాత్రమే భైరవంకి ఇచ్చారు. సో ఇక కలేజా రీ రిలీజ్కి ఉన్నటువంటి బజ్జా లాంటిది అది మనం ఏం చేయలేం. బట్ ఒక్కటే రోజు ఉంటుంది, తర్వాత మొత్తం భైరవం హవా నడుస్తుండడంలో ఎలాంటి డౌట్ లేదు. అయితే ఈ సినిమా మంచు మనోజ్ గారి నుంచి చాలా ఎక్కువగా చాలా బజ్గా కనిపించింది. అంటే మనోజ్ గారిని చాలా రోజుల తర్వాత అండ్ ఆయన ఫ్యామిలీ ఇష్యూస్, దాని తర్వాత చేసినటువంటి సినిమాలు, ఇన్ఫ్యాక్ట్ 2017లో వచ్చినటువంటి ఒక్కడు మిగిలాడు సినిమా తర్వాత ఇంకా మనోజ్ గారు అసలు స్క్రీన్ మీద కనిపించలేదు. దాని తర్వాత 1-2 చిన్న గెస్ట్ రోల్స్ చేశాడు కానీ అది అంత పెద్ద ఇంపాక్ట్ చూపించలేదు. బట్ ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అంతా కూడా భైరవం మీదనే ఉన్నాయి అండ్ దాన్ని కంప్లీట్గా సక్సెస్ఫుల్గా చేశాడని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు మనోజ్ గారు. అయితే ఈయన క్యారెక్టర్ కంప్లీట్గా ప్రీవియస్గా ఉన్నటువంటి క్యారెక్టర్స్ అన్నిటికంటే చాలా డిఫరెంట్గా ఉంది. అంటే దీంట్లో మనోజ్ గారు కంప్లీట్గా విలనిజాన్ని కూడినటువంటి ఒక హీరోయిజాన్ని చూపించడంలో 100% సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఎందుకంటే గజపతి వర్మ అనేటువంటి ఒక క్యారెక్టర్ అందులో పాజిటివ్ ఉంటుంది, సేమ్ టైం నెగిటివిటీ ఉంటుంది. దాన్ని రెండూ కూడా చాలా బాగా మేనేజ్ చేశారు మనోజ్ గారు. అండ్ ఆయన సైడ్ నుంచి వెళ్ళి ఎప్పుడైనా కానీ కొన్ని సినిమాలలో ఆయన ప్రీవియస్ పోటుగాడు కావచ్చు, కరెంట్ తీగ, బిందాస్ ఇలాంటి సినిమాల్లో కంప్లీట్గా అన్నీ కూడా కామెడీ వే చాలా వరకు టచ్ అవుతూ ఉంటుంది. బట్ దీంట్లో అలాంటిది అసలు ఎక్కడ కూడా కనిపించదు. కంప్లీట్గా సీరియస్ ఉంటుంది. ఒక విలనిజాన్ని కంప్లీట్ ఒక డిఫరెంట్ యాక్టింగ్ అయితే చేయడం జరిగింది. అయితే ఈ టైంలోనే మంచు మనోజ్ గారు ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్టే ఇప్పుడు క్షణాల్లో వైరల్గా మారింది. అదేంటంటే పెదరాయుడు సినిమాకి సంబంధించినటువంటి మోహన్ బాబు గారి పిక్ని అండ్ అదేవిధంగా భైరవం సినిమాలో ఉన్నటువంటి గజపతి వర్మ లాంటి పిక్కుని రెండూ కూడా ఒక దగ్గర పోస్ట్ చేసి ఆయన అకౌంట్లో పోస్ట్ చేసి ఆయన కొడుకు వచ్చాడని చెప్పు అంటూ కూడా ఒక ట్వీట్ వేశాడు. అంటే అక్కడ పెదరాయుడు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో గతంలో మోహన్ బాబు గారికి, ఇప్పుడు మంచు మనోజ్ గారికి కూడా భైరవం అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది డెఫినెట్గా. ఎందుకంటే ఆయన చాలా గ్యాప్ తీసుకొని యాక్ట్ చేసినటువంటి సినిమా అండ్ ఆ సినిమాని ఎక్కువగా వీళ్ళ ముగ్గురులో మంచు మనోజ్ గారికే ఎక్కువగా అంటే ఈయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అని కూడా చాలామంది ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ప్రమోషన్స్లో కానీ అన్నింటిలో కూడా వీళ్ళిద్దరిని డామినేట్ చేస్తూ ఆయన వేసినటువంటి జోక్స్ కానీ, ఆయన చెప్పేటువంటి మాటలు కానీ, ఆయన హానెస్టీ అందరికి కూడా చాలా బాగా నచ్చేసింది. సో మనోజ్ గారి గురించి అయినా ఈ సినిమాని చూడాలని ఫిక్స్ అయ్యారు అండ్ చాలామంది థియేటర్స్ కూడా వచ్చారు. అయితే ఈ టైంలోనే కొంతమంది కొన్ని కామెంట్స్ ఏం చేస్తున్నారంటే మనోజ్ గారిలో ఇంకో కోణం కూడా ఉంది. అదేంటంటే ఆయన కంప్లీట్గా కామెడీ చేస్తాడు. అంటే ఇప్పుడు మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నటువంటి సినిమాలు ఏదైతే బిందాస్ కానీ, కరెంట్ తీగ, పోటుగాడు అండ్ దాని తర్వాత మిస్టర్ నూకే ఇలాంటి సినిమాలు ఏవైతున్నాయో ఇవి కంప్లీట్గా కామెడీ టచ్ ఉన్నటువంటి సినిమాలు. అండ్ విలని ఎంత పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేశారో మనోజ్ గారు. అండ్ ప్రీవియస్ సినిమాలు ఆయన సక్సెస్ వచ్చినటువంటి సినిమాలు కూడా కామెడీ చేసినటువంటి సినిమాలు. బట్ ఈ రెండు బ్యాలెన్స్ చేస్తే డెఫినెట్గా మనోజ్ గారిని రెండు విధాలుగా వాడుకోవాలి. అలా అయితేనే డెఫినెట్గా ఆయన ఒక సక్సెస్ఫుల్ యాక్టర్గా అవుతారు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కామెడీ ఉంటుంది. ఆయన ప్రమోషన్స్లో చేసినటువంటి కామెడీ చాలా పెద్ద ప్లస్ అయింది సినిమా కంటే. ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయన వేసినటువంటి సెటైర్లు ఇవన్నీ కూడానే సినిమా ప్రమోషన్స్కి చాలా బాగా హెల్ప్ అయింది. సో అలాంటప్పుడు కామెడీని వదలొద్దు, సేమ్ టైం ఇటు విలన్ని కూడా వదలొద్దు, రెండు విధాలుగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపులే
విజయ్ సేతుపతి గారు. విజయ్ సేతుపతి గారు కామెడీ చేస్తారు. కామెడీ చేసే టైంలో అండ్ దాని తర్వాత సీరియస్ రోల్ చేస్తే ఆయన కూడా అలానే చేస్తారు. కాబట్టి ఆ తరహా జోనర్ చేస్తే చాలా చాలా బాగుంటుంది అని కూడా అన్నారు. అండ్ ఇంకా దాని తర్వాత ఇప్పుడు మిరాయి రాబోతుంది. సో మిరాయిలో కూడా తేజ సజ్జా గారు హీరో. దాని తర్వాత దాంట్లో కంప్లీట్‌గా విలనే ఇగ. అంటే మనోజ్ గారు ప్రీవియస్ సినిమాలో ఇప్పుడు ఏదైతే దీంట్లో కొంచెం పాజిటివిటీ క్యారెక్టర్ ఉంటుంది. బట్ దాంట్లో మాత్రం అస్సలుండదు. కంప్లీట్‌గా విలనే కాబట్టి అటు విలన్‌గా చేయాలి, ఇటు హీరోగా చేస్తే డెఫినెట్‌గా 2 వీటిని బ్యాలెన్స్ చేసి ఒక మంచి వర్స్‌టైల్ యాక్టర్‌గా గుర్తింపు దక్కుతుండడంలో ఎలాంటి డౌట్ లేదని ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. సో మొత్తంగా 9 ఏళ్ల ఆకలికి భైరవంతో డెఫినెట్‌గా అది తీరిపోయిందనే చెప్పాలి మంచి ఫ్యాన్స్‌కి. ఇన్ కేస్ చాలామంది ఏంటంటే మనోజ్ గారి తర్వాత ప్రీవియస్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కొన్ని ఆగిపోయినాయి. దాని తర్వాత ఇప్పుడు కొత్త కొత్త ప్రాజెక్ట్స్‌ని అండ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ తోటి అండ్ ఇప్పుడు ఆయనకు చాలా ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్స్ ఉంటారు. అండ్ దాంతో పాటే మల్టీ స్టార్ డెఫినెట్‌గా ఇలాంటి క్యారెక్టర్ ఏదైతే విలన్ అనే కాదు. ఇన్‌ఫాక్ట్ ఇప్పుడు కొంచెం పాజిటివ్ రోల్ ఉన్నవి గెస్ట్ రోల్స్ కానీ లేకపోతే ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్‌గా చేసుకుంటూ వెళ్తే మాత్రం డెఫినెట్‌గా ఆయన సక్సెస్ అవుతారు. అండ్ ఇండస్ట్రీలో చాలా రోజుల వరకు కొనసాగుతారు. ఆయనకు తిరుగుండదు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తా ఉన్నాయి. సో మొత్తంగా అటు మంచు మనోజ్ గారు పెట్టినటువంటి పోస్టే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ పోస్ట్ కూడా అటు మోహన్ బాబు గారు, మనోజ్ గారు ఇద్దరు కూడా ఆయన లుంగీ మీద ఉన్నారు. ఈయన పంచ మీద ఉన్నారు. సో ఈ 2 పోస్ట్ చేసి ఆయన కొడుకు వచ్చాడని చెప్పని ఆయన ఫ్యాన్స్ కూడా చాలా ఖుషి అవుతున్నారు. అండ్ ఇన్‌ఫాక్ట్ కొద్ది రోజుల నుంచెల్లి వాళ్ళ మధ్య గొడవలైతే జరుగుతున్నాయి. అవి కూడా ఇప్పుడు రీసెంట్ టైంలో కొన్ని సర్దుమణిగి ఇప్పుడు ఎవరి సినిమాలు వాళ్ళు చేసుకుంటున్నారు. అండ్ ఇప్పుడే అదే కన్నప్ప కూడా మంచు విష్ణు గారు నటించినటువంటి కన్నప్పలో కూడా ఆయన హార్డ్ డిస్క్ ఏదో తీశారు. దాంట్లో మనోజ్ గారి హస్తం ఉంది. డెఫినెట్‌గా ఆయనకు సంబంధించిన వాళ్ళే తీశారని విష్ణు గారు కొంతమంది మీద ఆరోపణలు చేయడం అది చూస్తూనే ఉన్నాం. బట్ కన్నప్ప ఇప్పుడు 2 కూడా ఇప్పుడు భైరవం ఇంత సక్సెస్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ తోటి ఉంది. బట్ మరి కన్నప్ప సంగతేంటి? మంచు విష్ణు గారికి, మనోజ్ గారికి పడతలేదన్న సంగతి తెలిసిందే. మరి భైరవంతో సక్సెస్ కొట్టాడు. మరి కన్నప్పతో మంచు విష్ణు గారు ఏం చేయబోతున్నారనేదే ఇక్కడ $1,000,000 క్వెషన్ అనమాట. సో ఏదేమైనా కానీ కంప్లీట్‌గా వీళ్ళిద్దరూ సినిమాలు చేస్తూనే ఇప్పుడు ఎవరి లైఫ్‌లో వాళ్ళు బిజీగా ఉన్నారు. బట్ మనోజ్ గారికి మాత్రం సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తుండడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఆయన క్యారెక్టర్స్ అలా ఉన్నాయి. ఇంకా వీళ్ళ ముగ్గురికి వీళ్ళతో పాటు మనోజ్ గారికి ఇంకొన్ని కొత్త క్యారెక్టర్స్ అండ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నటువంటి స్టోరీస్ వస్తాయనడంలో ఈ సినిమా చూశాక ఎలాంటి సందేహం అయితే లేదు. డెఫినెట్‌గా కొత్త స్టోరీస్ రావచ్చు. అండ్ దాని తర్వాత ఆయన స్క్రిప్ట్ సెలెక్షను అండ్ దాని తర్వాత ఆయన చేసే విధానాన్ని బట్టి ఇంకా చాలా సబ్జెక్ట్స్ అయితే వస్తాయి. ఎందుకంటే ఇలాంటి ఒక డిఫరెంట్ వేరియేషన్‌ని ఆయన చాలా బాగా చూయించారు. బట్ కాకపోతే చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి కొంచెం డబ్బింగ్ అక్కడెక్కడో చాలా అగ్రెసివ్‌గా అనిపించింది నార్మల్ టైంలో కూడా. కానీ అదైనా కానీ బట్ ఆ యాక్టింగ్‌లో ఆ క్యారెక్టర్‌లో అది ఇన్వాల్వ్ అయిపోయింది. నడుచుకుంటూ పోయిందనమాట. సో మొత్తంగా ఏదైనా కానీ భైరవం తోటి మంచు మనోజ్ గారు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. అందుకోసమనే మేబీ మనోజ్ గారు ఆయన కొడుకు వచ్చాడని చెప్పు అని ఇండైరెక్ట్‌గా విష్ణు గారికి ఏమైనా ఇండైరెక్ట్‌గా ఒక మెసేజ్ ఇచ్చారా అన్న కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. సో మొత్తం మీద ఈ 2 ఫ్యామిలీలు ఉన్నటువంటి బ్రదర్స్ మధ్య ఉన్నటువంటి వార్ నడుస్తూనే ఉంటుంది. బట్ అది ఎవరిని ఉద్దేశించి పెట్టారో తెలీదు కానీ ఆ పోస్ట్ మాత్రం చాలా పర్ఫెక్ట్‌గా అయితే సింక్ అయింది. సో దీని మీద మరి మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి. మంచు మనోజ్ గారు సినిమాలు చేయాలా? చేస్తే ఎలాంటి సినిమాలు చేయాలి? లేకపోతే కంప్లీట్‌గా హీరోగానే చేయాలా? మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.